అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6th క్లాసు డే 18 రెడీనెస్ ఇంగ్లీష్లో భాగంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి చూద్దాము. స్టూడెంట్ యాక్టివిటీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద హింట్ బాక్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకు హింట్ బాక్స్ ఇచ్చారు, ఇందులో వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఏ బిగ్ వాటర్ మిలాన్, ఇక్కడ బిగ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ రెడ్ యాపిల్, దిస్ ఈజ్ ఏ yellow banana, this is a small custard apple, these are green grapes. ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీస్ అంటున్నాము. ఈ విధంగా మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేసిన తర్వాత యాక్టివిటీ 2లోకి వెళ్ళిపోతే రీడ్ అండ్ ఐడెంటిఫై ద డిస్క్రైబింగ్ వర్డ్స్. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే అర్థం ఏంటంటే మనము అడ్జెక్టివ్స్ అనమాట. అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే వాటిని అడ్జెక్టివ్స్ అంటాము. వాటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటాము. తెలుగులో అయితే విశేషణ పదాలు నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతాయి. ఇక్కడ వాటికి కలర్ చేయమన్నారు, చూద్దాము. ఇక్కడ బిగ్ అనేది డిస్క్రైబింగ్ వర్డ్. బిగ్ యాపిల్, స్మాల్ యాపిల్, స్మాల్ అనేది కూడా ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్ కాబట్టి ఈ రెండింటికి కలర్ చేశారు. పపాయ అనేది నౌను. నెక్స్ట్ మ్యాంగో అనేది నౌను. రెడ్ అనేది కలర్ను డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి కలర్ వేయచ్చు. గ్రీన్ అనేది కూడా డిస్క్రైబింగ్ వర్డ్. బిట్టర్ అంటే చేదు అనేది డిస్క్రైబింగ్ వర్డ్. పైనాపిల్ అనేది నౌను. నెక్స్ట్ స్వీట్ అనేది డిస్క్రైబింగ్ వర్డ్. ఈ విధంగా మనము కలర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 3 తీసుకున్నట్లయితే రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గివెన్ బిలో. ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఒక సర్కిల్లో ఇచ్చారు. వాటిని మనము సపరేట్ చేస్తూ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ ఈ బాక్సులలో రాయవలసి ఉంటుంది. యాక్టివిటీ 4 వచ్చేసరికి రైట్ డిక్టేషన్. ఫ్రూట్స్ వెజిటేబుల్స్కి సంబంధించిన వర్డ్స్ని మనము డిక్టేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనము సెపరేట్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి యాపిల్, మ్యాంగో, బనానా, గ్రేప్స్, ఆరెంజ్, కస్టర్డ్ యాపిల్, టమాటో. ఈ విధంగా వీటిని టమాటో అనేది ఫ్రూట్స్ కింద యాడ్ చేశారు. జనరల్గా వెజిటేబుల్ కింద మనం వాడుతుంటాము. వెజిటేబుల్స్ వచ్చేసరికి పొటాటో, ఆనియన్, బీట్రూట్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, లేడీస్ ఫింగర్, బిట్టర్ గర్డ్, బ్రింజాల్. ఈ విధంగా సపరేట్గా మనము రాసుకోవచ్చు యాక్టివిటీ 3కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 4లో డిక్టేషన్ వర్డ్స్ కూడా మనము రాయొచ్చు. ఈ ఫ్రూట్స్కి సంబంధించి వెజిటేబుల్స్కి సంబంధించి కొన్ని పదాలు మనము పిల్లలకి డిక్టేషన్ లాగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా డే 18కి సంబంధించి 6th క్లాసు కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.